I24 టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొత్త మంత్రులను పరిచయం చేసిన మోదీ. పోలవరంలో సీఎం జగన్ పర్యటన. వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే 4 కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి సహా 4 ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. आज सदन में एक उत्साह का वातावरण होगा क्योंकि बहुत बड़ी मात्रा में हमारी महिला सांसद मंत्री बनी है। आज मुझे खुशी होती कि बहुत बड़ी मात्रा में हमारे दलित भाई मंत्री बने हैं। खुशी होती आज हमारे आदिवासी शेड्यूल ट्राइब के सारे साथी बहुत बड़ी मात्रा में मंत्री बने हैं। सबको खुशी होती। माननीय अध्यक्ष जी, इस बार सदन में हमारे साथी सांसद जो किसान परिवार से हैं, ग्रामीण परिवेश के हैं, सामाजिक आर्थिक रूप से पिछड़े वर्ग से हैं, ओबीसी समाज से हैं, बहुत बड़ी मात्रा में उनको मंत्रिपरिषद में मौका मिला। उनका परिचय करने का आनंद होता। हर बेंच पर से बेंच को थपथपा करके उनका गौरव किया गया होता। लेकिन शायद देश के दलित मंत्री बने, देश की महिला मंत्री बने, देश के ओबीसी मंत्री बने, देश के किसानों के बेटे मंत्री बने। ये बात कुछ लोगों को राज नहीं आती है और इसलिए उनका परिचय तक नहीं होने देते हैं। और इसलिए माननीय अध्यक्ष जी, मंत्रिमंडल में ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లారు. ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు పోలవరం పరిసరాల్లో విహంగ వీక్షణం ద్వారా పనులను ఆయన పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. స్లీప్ వే అప్రోచ్ ఛానల్ పనులపై సీఎం అడిగి తెలుసుకున్నారు. అన్న పైకి టీకాలను భుజాలకు ఇస్తారని, అయితే కోవిడ్ టీకాలను వేయించుకున్న వాళ్ళు బాహుబలులు అయినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. और मैं आशा करता हूं कि आप सबका वैक्सीन का कम से कम 1 डोज लग गया होगा। लेकिन उसके बावजूद भी मेरी आप सब मित्रों से प्रार्थना भी है, सदन में भी सभी साथियों से प्रार्थना है कि हम सब कोरोना प्रोटोकॉल का
पालन करने में सहयोग दें। अब ये वैक्सीन जो है बाहु पर लगती है और जब वैक्सीन बाहु पर लगती है तो आप बाहुबली बन जाते हैं और कोरोना के खिलाफ लड़ने के लिए बाहुबली बनने का एक ही उपाय है कि आपके बाहु पर वैक्सीन लगवा दीजिए। अब तक 40 करोड़ से ज्यादा लोग कोरोना के खिलाफ लड़ाई में बाहुबली बन चुके हैं। आगे भी बहुत तेज गति से इस काम को आगे बढ़ाया जा रहा है। ये पैंडेमिक ऐसी महामारी है जो पूरे विश्व को अपनी चपेट में लिया हुआ है, पूरी मानव जात को अपनी चपेट में लिया हुआ है और इसलिए हम चाहते हैं कि संसद में भी इस पैंडेमिक के संबंध में सार्थक चर्चा हो। सबसे प्राथमिकता देते हुए इसकी चर्चा हो और सारे व्यवहारू सुझाव सभी माननीय सांसदों से मिले ताकि पैंडेमिक के खिलाफ लड़ाई में बहुत नयापन भी आ सकता है, कुछ कमियां रह गई हो तो उसको भी ठीक किया जा सकता है और इस लड़ाई में सब साथ मिलकर के आगे बढ़ सकते हैं। ఏలిగనూరు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలం గురుజాల గ్రామంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్. ఇటీవల నెలకొన్న రెండు వర్గాల ఘర్షణకు దారితీసిన సంఘటనలపై జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, కలెక్టర్ సుధీర్ కుమార్లు సంఘటన ఉద్భవించిన గ్రామం గురుజాలలో సందర్శించి ప్రజలందరూ గొడవ లేకుండా కలిసిమెలిసి ఐకమత్యంతో సామరస్య స్నేహపూర్వక వాతావరణంలో కలిసి ఉండాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్ కుమార్, డిపిఓ ప్రభాకర్ రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీలకు కేవీపీఎస్ నాయకులు మెమోరాండం సమర్పించారు. ఈరోజు నందవరం మండలం గురజాల గ్రామంలో ఇరు వర్గాల మధ్యలో కొన్ని విభేదాల వల్ల కొన్ని సంఘటనలు జరిగింది. ఒక్క గ్రామంలో దాదాపు 100 సంవత్సరాలుగా పుట్టి పెరిగిన వాళ్ళందరం కూడా ఐక్యతంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళతో మా అధికారులు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మళ్ళీ వాళ్ళు మాట్లాడిన తర్వాత కూడా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాలని వాళ్ళు కోరారు. దాని మేరకు నేను ఎస్పీ గారు స్వయంగా ఈ గురజాల గ్రామాన్ని సందర్శించడం జరిగింది. రెండు వైపుల నుంచి కూడా పెద్దలతో మాట్లాడడం జరిగింది, సంబంధించిన సమస్యలని వినడం జరిగింది. ఖచ్చితంగా సమస్యలు మొత్తం కూడా పరిష్కరిస్తాము. మళ్ళీ భవిష్యత్తులో రెండు వైపుల నుంచి కూడా సామరస్యంగా వాళ్ళ సమస్యలని వాళ్ళే కూర్చి మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని మళ్ళీ కలిసికట్టుగా ఒకే గ్రామస్తులుగా వాళ్ళు పనులను చూసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకి సూచించడం జరిగింది. అదే రకంగా చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్లో ఇది రెండు తరపుల నుంచి కూడా పెద్దలతో ఒక పీస్ మేకింగ్ కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని ఇద్దరు మాట్లాడుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో ఏ రకంగా వాళ్ళు పొలాల పనులు కానీ మిగతా పనులు కూడా కలిసికట్టుగా చేసుకుంటారని చెప్పేసి వాళ్ళే స్వయంగా మాట్లాడుకొని మా అధికారులని వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా చేస్తామని తెలియజేస్తాం. రెండు వర్గాల మధ్య అన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినట్టు కనిపించింది. అవన్నీ క్లారిఫై చేయడానికి ఇక్కడికి వచ్చాము, వాళ్ళతో మాట్లాడాము. ఇద్దరు కూడా ఎలా కలిసి ముందుకెళ్ళాలి అనే ప్లాన్ మేము చాకౌట్ చేసుకుంటామని చెప్పారు. దీన్ని అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫాలో అప్ చేసి ఏ సమస్య లేకుండా చేసుకున్నాము. కర్నూలు
జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ముస్లిం మైనారిటీ మత పెద్దలు మసీద్ ఇమాములతో పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో సభ నిర్వహించారు. ఈ సభలో సీఐ ప్రసంగిస్తూ రాబోయే బక్రీద్ పండుగను సామరస్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ఎవరిని బాధించకుండా అందరూ కలిసిమెలిసి ఆప్యాయతతో పండుగ జరుపుకోవాలని సీఐ తెలిపారు. కరోనా ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని కొన్ని వార్తలు వస్తున్నాయి కనుక అది మన వరకు రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ పాటించి ప్రతి మసీదులో అనుమతి 50% మందికి మాత్రమే అనుమతి ఉందని, ఇలాంటి విషయాలు అందరూ తెలుసుకుని పాటించాలని, పద్ధతులు పాటించిన వారిపై పోలీసు వారు చర్య తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐతో పాటు ఎస్ఐలు జాహీర్, మహమ్మద్ మస్తాన్ వలీ ప్రసాద్, ముస్లిం మత పెద్దలు మౌలాన్ సిఫాతుల్లా, హాజీ బడే సాబ్, హాజీ వహీద్ సాబ్, జామియా మసీద్ సభ్యులు ఉమర్ సాబ్, నూరు అహ్మద్, సయ్యద్ చాంద్, టీడీపీ పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు కేఎండి ఫరూక్, మెకానిక్ బాషా, కేబ్రియా బేగ్, వివిధ మసీదు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన ముస్లిం సంఘాలు కానీ ఆ కరోనాలో మరణించిన కుటుంబాలకు, కులాలకు, మతాలకు అతీతంగా దహన సంస్కారాలు చేయడం హ్యాట్సాప్ సార్. వాళ్ళకు కూడా ఈ పెద్దల సమావేశంలో ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు మానవుడు ప్రతి ఒక్కరూ గర్వంతో తల ఎక్కి వెతుకుతున్నప్పుడు ఆ దేవుడు అనే మహాశక్తి ఒక భయంకరమైన రూపంలో లేదని చెప్పినప్పుడు భగవంతుడు నువ్వేంతరా సర్వనాశం చేయడానికి నాకు సూక్ష్మజీవి చాలంట. ఆ సూక్ష్మజీవే ఈ కరోనా. ఈ కరోనాతో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తగా ఉండాలా. साफ करने लगा और बात क्या जल्दी जल्दी खत्म करना, दूसरों को भी अगली दिखाने को नहीं देना। इसका ख्याल रखो. हमें क्या है मुसलमान के लिए हमारे अखलाक से लोग क्या करना, मुतासिर होना, मोहब्बत करना. हमारे अखलाक से लोग बिगड़ना नहीं. तो इस अंदाज से मेहरबानी करके सब जिम्मेदार करते यहाँ आई, इनसे मैं गुजारिश कर रहा हूँ इनकी बात लेकर कल जो है ना मस्जिद में बात पहुँचा डालो और सामने खड़े होकर इस जिम्मेदारी निभाओ इंशाल्लाह. मुझे उम्मीद है कि इंशाल्लाह साथ दे रही है. कमिश्नर साहब को गुजारिश किया, मैं आने मौका नहीं हुआ, फिर भी आने हुआ मौका, तो इंशाल्लाह मैं सबसे पहले पुलिस डिपार्टमेंट को शुक्रिया करता हूँ और गवर्नमेंट को शुक्रिया करना है इंशाल्लाह. तरीके से उसके शराइत और ज़वाबित हैं, कानून का लिहाज करते हैं सबकी गंदगी, क्योंकि इस्लाम क्या कहता है, अशत्र निस्फुल ईमान, कि बाकी आधा ईमान है. हम किसी को तकलीफ देने वाले नहीं, पड़ोसियों को है और आस बाजू रहने वालों के लिए किसी को तकलीफ नहीं होना, बल्कि हमारी कुर्बानी हम पूरी पाबंदी के साथ, सिगरेट के साथ अपने अंदर इंशाअल्लाह कर इंशाअल्लाह नहीं होगी, कोई परेशानी नहीं होगी और इसी तरीके से हम इंशाअल्लाह अमल करके दिखाएंगे. तो लिहाजा हमें सबको शुक्र अदा करते हैं कि आपने हमारा साथ दिया. अल्लाह ताला सबको जज़ाए खैर अता फरमाए. अस्सलाम वालेकुम. ईद मुबारक और सीएस साहब को डिपार्टमेंट को भी ईद मुबारक. इंशाअल्लाह हम लोग ईद की नमाज सीएस साहब ईदगाह में नहीं बोले और ओपन प्लेस में सिर्फ मस्जिदों में ईद की नमाज पढ़ना और ईद की नमाज पढ़ जो बोले हम लोग करें तो हमारे सबको बहुत अच्छा रहता. नहीं बोले तो जो मिलना, ईद मुबारक, गले गले ये सब मिलने से क्योंकि दूसरे बुलाए जाते हम लोग, ये सब हमें भी मस्जिद में सबको बोल के ख्याल करके अपने घर में मिलो, मस्जिद में नबको मिलो, हाथों में मस्जिद में नबको मिलाओ, अपने घर में जाके मिल के ईद बनाओ और मस्जिद में गए हम लोग नमाज पढ़ के सोशल डिस्टेंस से बाहर रहे. బక్రీద్ పండుగ ఎందుకు జరుపుకుంటారనేది క్లుప్తంగా ఇందాక చెప్పారు మన ఫరూక్ భాయ్. మతానికి, కులానికి అతీతంగా ఉంటూ ఎవరైనా పేద ప్రజలు ఉంటే ఎప్పుడూ మేమే మటన్, చికెను, అదే పరమాన్నం అంటాం జనరల్గా తెలుగులో చెప్పాలంటే. పరమాన్నం అంటే కీరు, దాంట్లో ఇంకా రకరకాల ఐటమ్. అమరావతి తాడేపల్లి సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. సీఎం నివాసం ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత 100 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వి సత్యబాబు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గొడ్లగూడెం జంక్షన్ వద్ద తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రకి చెందిన ఒక వ్యాన్లో కాటన్ దారాలున్న బాక్సుల చాటున తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ సత్యబాబు మాట్లాడుతూ ఈ గంజాయిని సుకుమామిడి శివార్లో లోడ్ చేసుకుని మహారాష్ట్రకి తీసుకుని వెళ్తున్నారు. వ్యాన్ స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకి చెందిన అశోక్ పేతాజీ మధుకర్లను అరెస్ట్ చేశామని, 2 నిందితులు పరారయ్యారని, పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుల వద్ద 2 సెల్ ఫోన్లు, 190 కాటన్ దారాల బాక్సులు స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరక సత్యనారాయణ, ఏఎస్ఐ పట్టాభి రామయ్య, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, రాజేష్, సత్యబాబు, ప్రసాద్, సతీష్ మరియు సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ సంస్కరణల చట్టం 2021ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరసన. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐకాసా ప్రతినిధులు మాట్లాడుతూ ఈ చట్టం అమల్లోకి వస్తే విద్యుత్ రంగం మొత్తం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోయి సంస్థ మనుగడకు మరియు విద్యుత్ ఉద్యోగులకు నష్టం కలిగించేదిగా ఉందని తెలిపారు. ఈ చట్టం ఒక విద్యుత్ రంగానికే కాకుండా వ్యవసాయ రంగం మరియు సామాన్య ప్రజలకు కూడా నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోయర్ సీలేరు విద్యుత్ ఐకాసా చైర్మన్ కిరణ్, కన్వర్ రామకృష్ణ, ఇతర నాయకులు రత్నాకర్, ఆనంద్, సతీష్, దొరబాబు, దారబాబు, బివి రమణ, వాక శ్రేణు, లక్ష్మణ్ మరియు ఇంజనీర్స్, కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఉద్యోగస్తులారా, మరి ఇంజనీర్స్, ఆఫీసర్స్ అందరికీ లోయర్ సీలేరు జాతి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మనందరము ఇలాగా సమావేశం చేయడానికి ముఖ్య కారణము కేంద్ర ప్రభుత్వం గతంలో మనము ఇక్కడ ఈ ప్లేస్లోనే మనము ధర్నా నిర్వహించాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము విద్యుత్ సవరణ చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. గతంలోనే ఆ చట్టాన్ని వారు తీసుకొచ్చారు. అయితే కరోనా కారణంగా మరి పార్లమెంట్ సమావేశాలు జరగకపోవడం, వీటన్నిటి బట్టి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గం కోటనందూరు మండలంలో లివింగ్స్టన్ కంపారిజన్ మినిస్ట్రీస్ ట్రస్ట్ వారిచే 45 మంది పేద పాస్టర్లకు కరోనా కష్టకాలంలో జీవన వృత్తి కల్పించుటకు ఫౌండర్ డేవిడ్ లివింగ్స్టన్ నిత్యావసర సరుకులు పేద పాస్టర్లకు అందజేశారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ లివింగ్స్టన్ కంపారిజన్ మినిస్ట్రీస్ అనేటటువంటి యొక్క ట్రస్ట్ మేము 2019 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఎన్నో మేము సోషల్ యాక్టివిటీస్, ఎన్నో కార్యక్రమాలు చేసాం. కానీ ఆ చేసేవన్నీ కూడా ఒక మరి రీతిలో అది రికార్డెడ్ కాకుండా మరి ప్రజల మధ్య మేము చేసుకుని వచ్చాం. అలా కాకుండా మరి ఒక రికార్డెడ్గా ఉండాలి, ఒక ట్రస్ట్ మేము చేయాలి, ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం ఉద్దేశంతో ఎన్నో చేస్తూ వస్తున్నాం. స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లలకు మేము సహాయం చేస్తున్నాం. బుక్స్ అని, అలాగే పరీక్షల సమయంలో మరి బ్లాంక్స్ అని రకరకాలుగా చేస్తున్నాం. అలాగే వీడియోస్ చేస్తున్నాము, అలాగే లేబర్స్ వాళ్ళకి చేస్తున్నాం, బ్లైండ్స్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఎక్కడి నుండో మాకు వచ్చేటటువంటి మరి ఫారెన్స్ ఇలాంటివి కాదు, స్వచ్ఛందంగా మేము మా కుటుంబం నుండి మరి మాకు వస్తున్నటువంటి ఈ చర్చలో ఉన్నటువంటి ఇన్కమ్ ద్వారా మరి కొంత అందులో టైం అనేటటువంటి ఉంటుంది. వచ్చిందంత మేము తినము, అందులో 10వ భాగం అని 10% చేస్తాం. 100కి 10 రూపాయలు చెప్పుకున్నాం. అలాంటివన్నీ కూడా దాచి ఒక
పక్కన వేసేలాంటి కార్యక్రమాలు మేము చేపడుతుంటున్నాము. మరి ఈరోజు ఈ లాక్డౌన్ సమయంలో మరి ఎంతో మంది మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు, తిండి లేక రకరకాలుగా. ఇలాంటి పరిస్థితులు మరి మా పాస్టర్స్ కూడా దాదాపు 3,000 మంది చనిపోయారు. ఎందుకంటే చర్చలని క్లోజ్ చేయబడ్డాయి, తాళలేస్తారు, లాక్డౌన్ అన్నారు, చర్చలు తెరవక మరి రకరకాలుగా దాదాపు మరి 3,000 మంది వరకు చనిపోయారు. ఈ సంగతి అంతా కూడా చూస్తే మరి ఏదో మా కలిగిన దాంట్లో మా ప్రాంతంలో ఉన్నటువంటి పేద పాస్టర్లకు కొంతవరకు సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు 15 మంది పాస్టర్ గారికి ఈరోజు మరి దాదాపు ఒక 15 శాలరీలు ఇంట్లో అవసరకరమైనటువంటి మరి నూనె, గోధుమ పిండి, బియ్యము, అలాగే ఉప్పులు, పప్పులు మరి కూడా చేస్తున్నాము. ఇంతేకాకుండా మాకు కొయ్యూరు మండలంలో కూడా దాదాపు 25 మంది పాస్టర్స్ ఉన్నారు. వారికి కూడా ఈ నెలలో మళ్ళీ వేరే ప్రోగ్రామ్ చేయాలని తలస్తున్నాము. ఎప్పటి వరకు ఉన్నటువంటి దాన్ని బట్టి కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయలేనటువంటి ఆశ ఉంటుంది, కానీ మరి ఆర్థికంగా మాకు ఎవరు కూడా సహాయం చేసే వాళ్ళు లేకపోవడంతో ఈ కార్యక్రమాలు మేము చేయలేకపోతున్నాము. కనుక దయచేసి మరి ట్రస్ట్కు ఏదైనా సహాయము మరి చేయదలుచుకునేటువంటి వారు చేస్తే ఇంకా మేము పేదల మధ్యకి మేము వెళ్ళి ఇంకా అనేక రీతిలో మేము చేయలేని ఆశ మాకు ఉంది. లాస్ట్ టైం 2019 వచ్చినటువంటి కోవిడ్ టైంలో మరి మంచాన పడిపోయారు. అలాంటి వారికి మరి పాలు, రొట్టె కూడా ఇంటింటికి పట్టుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది. అలాగే బట్టలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఇదంతా కూడా స్వచ్ఛందంగా మా సొంతంగా మేము చేసేటటువంటి కార్యక్రమాలు. కనుక ఈ యొక్క ట్రస్ట్ ఇంకా మరి మేము పైకి తీసుకురావాలని అనేకులకు మేము ఉపకారం చేయాలంటే మంచి మనసుతో మేము మరి ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో మరి ఎవరైనా మరి దయాహృదయులు మరి ముందుకు వచ్చినట్లయితే మేము ఇంకా మరి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి మరి నేను మీకు మనం చేసుకుంటూ ఈ యొక్క నా మాటలే ముగిస్తుంటున్నాను. అవకాశాలు లేవు. ఏదైనా శిక్షణ పొందాలి అంటే జిల్లా కేంద్రానికి వెళ్ళాలి. ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి యువతకు భరోసా ఇచ్చింది సీట్స్. ఎన్నో రంగాల్లో యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగ యువతీ యువకులకు భరోసా కల్పిస్తోంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రసూలు. నేను గత 5 సంవత్సరాలుగా సీడ్స్ స్వచ్ఛంద సంస్థలో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ సీడ్స్ అనే స్వచ్ఛంద సంస్థలో శ్రీ రామిరెడ్డి చంద్రమౌళీశ్వర రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఈ స్వగ్రామంలో జన్మించి ఈ సీడ్స్ స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సీడ్స్ స్వచ్ఛంద సంస్థలో మేము కుట్టు మిషన్ ట్రైనింగు, తర్వాత సోలార్ ట్రైనింగు, తర్వాత మొబైల్ రిపేరింగ్ ట్రైనింగు అని చెప్పేసి వివిధ ట్రైనింగ్లు చేస్తూ ఉన్నాము. కుట్టు మిషన్ ట్రైనింగు గురించి వస్తే, కుట్టు మిషన్లో మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత బయట వాళ్ళు జాబ్ చేస్తారంటే వేరే కంపెనీల్లో వాళ్ళకి ఆపర్చునిటీ చూపించడము, లేదు మేము ఇక్కడే చేసుకుంటామంటే వేరే ఆర్డర్స్ని మా సీట్స్ దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఉపాధిలాగా చూపిస్తున్నాము. అంతేకాకుండా ఐటీఐ తర్వాత డిప్లొమా వాళ్ళు చేసిన వాళ్ళకి సోలార్ అని చెప్పేసి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళకి 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ మరియు భోజన వసతితో మేము ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వేరే బెంగళూరు, విజయవాడ, తర్వాత వేరే సిటీల్లో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ చూపించడం జరిగింది. అంతేకాకుండా 10th చదివి ఖాళీగా ఉన్న వాళ్ళకి మొబైల్ రిపేరింగ్ ట్రైనింగ్ చేసి వాళ్ళకి స్వయంగా వాళ్ళు షాప్ పెట్టుకునేటట్లుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మేము చదువు పరంగా చుట్టుపక్కల ఉండే ప్రభుత్వ పాఠశాలలలో దత్తత తీసుకొని ప్రతి స్కూల్కి ఒక కేఆర్ అనే పరికరాన్ని ఇచ్చి వాళ్ళకి చదువుని సులభతరం చేసుకోవడం ఎలా అని చెప్పేసి దానిలో మేము టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత వాళ్ళకి పుస్తకాల్లో ఉన్న పాఠాలను వర్చువల్గా ఎలా చూపించి వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చేయవచ్చు. అంతేకాకుండా వాళ్ళకి 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రతి ఏటా స్కాలర్షిప్స్ ఇవ్వడము, ప్రభుత్వ పాఠశాల అందరికీ మండల్ లెవెల్, డిస్టిక్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ ఏర్పరిచి వాళ్ళని ప్రోత్సహించడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. దాని తర్వాత ప్రతి విద్యార్థి కంప్యూటర్ నేర్చుకోవడానికి సులభతరంగా మా సీడ్స్ స్వచ్ఛంద సంస్థలో విద్యార్థులకు అందరికీ ఉచితంగా వేసవిలో కంప్యూటర్ క్లాసులు నేర్పించడం జరుగుతుంది. పర్ డే 10 మెంబర్స్ అబవ్ వస్తున్నారు సార్. ఇక్కడ సీడ్స్ సంస్థ వాళ్ళ సహకారంతో ఇక్కడ సెంటర్ పెట్టడం జరిగింది మన నెల్లూరు కంటి హాస్పిటల్లో. ఇక్కడ మన సెంటర్ పెట్టినాక ఈ నెల్లూరుకి వెళ్ళటం అనేది మ్యాక్సిమం తగ్గించారు పేషెంట్స్.
ఏమన్నా మేజర్ కంప్లైంట్ ఉంటే తప్పక నెల్లూరుకు పోవడానికి ఏం స్కోప్ లేదు. ఇక్కడ ఏది ఉన్నా కూడా మనం ఇక్కడే మనం ప్రాబ్లమ్ క్లియర్ చేసేస్తున్నాము. టెలికన్సల్టెంట్ అని ఒక యాప్ వచ్చింది. ఆ యాప్ ద్వారా కూడా మనకి ఏమైనా పేషెంట్కు సివియర్ ప్రాబ్లం ఉందంటే మనం ఇక్కడ ఫోటో తీసుకొని అది మనము హైదరాబాద్కి పంపిస్తే అక్కడ వాళ్ళు చూసి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. ఏం డ్రాప్స్, ఆయింట్మెంట్ ఏమైనా అవసరం అవుతుందా, ట్యాబ్లెట్స్ ఏమైనా అవసరం అవుతుందా అనేది వాళ్ళు అక్కడ నుంచి చేస్తున్నారు. అక్కడ నుంచి చూడటం వల్ల మన పేషెంట్కి కూడా నెల్లూరు కాకుండా ఇక్కడనే మనకు మొత్తం మ్యాక్సిమం వాళ్ళ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త మంత్రులను పరిచయం చేసిన మోదీ. పోలవరంలో సీఎం జగన్ పర్యటన. బాహుబలులయ్యారు ప్రధాని మోదీ. తీవ్రమైన విద్యార్థుల ఆందోళనలు. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదం. కరోనా నిబంధనలు పాటించి బక్రీద్ పండుగను జరుపుకోండి. తాడు ముప్పు పోంచి ఉంది. పీస్ సమావేశంలో వెల్లడించిన పటేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.